శివరాజు గారికి ఎంత పెద్ద గజమాలతో సన్మానం జరిగిన మీ చప్పట్ల చేసే సన్మానం దేని మీద చూసింది కాదు. ఉన్న మీ అభిమానాన్ని మీ చప్పట్లతో తెలియజేయండి ఒక్కసారి. స్మార్ట్ స్టూడియో అధినేత గారైన వారు శివరాజు గారికి బొకేతో ఉత్సవంతో వారి అభిమానాన్ని శ్రీనివాస్ గారు వారు కూడా పూర్వమాలతో శివరాజు గారిని సత్కరించుకుంటున్నారు. అలాగే ఫోటోగ్రాఫర్స్ మా తమ్ముడు ప్రగతి బన్నీ మాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఎంతో మంది కళాకారులకు ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది. మరి అలాగే శివరెడ్డి గారికి బయలుపోయే సన్మాన పత్రాన్ని కోరుకునే మిత్రబృందం అశ్విని, భరణి, కృత్తిక, రేవతి, ఆశ్లేష అన్ని నక్షత్రాలే. అవన్నీ కలిసి ఎంతో సాధారణంగా ఆదరించి ఒకే ఒక కొత్త నక్షత్రం ఫన్స్ మెగాస్టార్ చేతుల మీదుగా సత్కరించబడి సినీ వినీల ఆకాశంలో చేరిన ఈ ఫన్ స్టార్ చల్లా శివారెడ్డి మే 17న రామగుండంలో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ మాస్టర్ చరణ్ కళాకారులు, పెద్ద సమానులు, గోదరీలు మీరు సైలెంట్ గా ఉంటే నిజంగా నా తమ్ముడు శివారెడ్డి. ఆ శివారెడ్డి 2000 ప్రోగ్రాములు ఏకధాటిగా మన దేశంలో కాకుండా విదేశాల్లో ఎన్నో వేలు ప్రోగ్రాములు ఇచ్చి ఎంతో కష్టపడి ఎంతో మంచి పేరు సంపాదించి ఒక మెగాస్టార్ చిరంజీవి చేత సన్మానించబడి ఇది నిజంగాను ఈ 200 ప్రోగ్రాములు యాడ్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమపడ్డాడో అందరినీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కష్టం ఇంత చిన్న వయసు నుంచి కష్టపడి అందరితో మంచిగా ఉండి తన గురువులు మర్చిపోకుండా, విద్య నేర్పిన గురువులు మర్చిపోకుండా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోకుండా, స్నేహితులను మర్చిపోకుండా, ఎక్కడికి వెళ్ళినా సరే తన స్నేహితుల్ని, తల్లిదండ్రుల్ని, పాత స్నేహితుల్ని మర్చిపోకుండా ఎంతో శ్రమపడి ఇంత స్టేజ్కి వచ్చాడు. ఇది నిజంగా సన్మాన సభ కాదు, నా తమ్ముడికి జరుగుతున్నది. మీరందరూ ఒక్కసారి నా తమ్ముడిని జీవిస్తే ఒక పెద్ద హీరో హై మెగా ఫంక్షన్ ఈ వరంగల్లో జరగాలి. మీరందరూ ఒక్కసారి తప్పకుండా జీవించండి. ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వస్తే అంటాం, అంతే కదా. ఆ కష్టం వచ్చినప్పుడు కానీ, ఒక మంచి పని జరిగినప్పుడు కానీ అమ్మా అంటాం. అలాగా నిజంగా ఈ వరంగల్ లో జన్మనిచ్చిన తల్లిదండ్రులు నిజంగా గొప్పవాళ్ళు. నా తమ్ముడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పదాభినందనలు చేసుకుంటున్నాను మీ అందరి ముందర. అంత మంచి తమ్ముడిని మా ఇండస్ట్రీకి ఇచ్చిండారు ఆ తల్లిదండ్రులు. ఆ
మన తమ్ముడికి యాక్సా ఎన్నో సన్మానాలు ఎక్కడో జరగవచ్చు, కానీ ఇక్కడ సన్మానం మాత్రం ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఇక్కడే విద్య నేర్చుకుని అంత పెద్దవాడయ్యి అంత పెద్ద సన్మానం చేయించుకుని ఎన్నో ఎన్నో కంట్రీలు తిరిగి ఇక్కడికి వచ్చి సేద తీర్చుకోవడానికి మీ ఊరు వచ్చాడు. మీ అందరి మధ్య నా సన్మానం కోసం ఇంత మంచి సన్మాన సభ ఏర్పాటు చేసిన నా తమ్ముడు ఆయన ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మంచి పనికి ఒక మంచి వ్యక్తి కావాలి. ఈ రోజున 10 సంవత్సరాలై ఆలోచించకుండా, ఏ డబ్బు కోసం ఆలోచించకుండా ఒక మంచి పని చేయాలని ఆయనకి దేవుడు సంకల్పించినందుకు ఆయనకి ఇంకా ఎన్నో శక్తి సామర్థ్యం ఇచ్చి ఎన్నెన్నో మంచి పనులు చేయాలని నేను ఆ బాబాని నమ్మిన బాబాని వేడుకుంటున్నాను. ఇకపోతే మా తమ్ముడు శివారెడ్డి ఎంత మంచివాడంటే, అలాగే దీనికి ఇంకొక వ్యక్తి లింగమూర్తి గారు, ఆయన కూడా మా ఇండస్ట్రీ అందరి మంచి పని చేసిన, నిజంగా నా తమ్ముడిని దీవించడానికి ఇంత మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసిన వీళ్ళిద్దరికీ జోహార్ జోహార్ జోహార్. నిజంగా నా తమ్ముడి కష్టం నాకు తెలుసు. శివారెడ్డి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఇక్కడ నేర్చుకుని ఎన్నో మీరందరూ మా తమ్ముడిని దీవించగలిగి పంపించారు. అందుకనే మా తమ్ముడు అంత ఎత్తెదిగాడు. ఇంకా ఎత్తుగా ఇంకా 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 ఎంతో ఎత్తుగా ఎదగాలని మీరందరూ ఒక్కసారి మనసారా కోరుకుంటే నా తమ్ముడు ఖచ్చితంగా పంపిస్తాడు. ఇలాంటి మంచి ఊళ్ళో ఈ సన్మాన సభలో నేను వచ్చి నా తమ్ముడు గురించి మాట్లాడే అవకాశం కల్పించిన ఈ లింగమూర్తి గారికి, సీను గారికి కూడా వందనాలు తెలుపుకుంటూ, మా తమ్ముడు ఎంత మంచివాడంటే మా అన్నయ్య ఒక సామెత చెప్పేవాడు, గతాన్ని మర్చిపోకూడదు, గతాన్ని మర్చిపోకూడదు, గతాన్ని మనుషులు తిథి మీద పెట్టబడి సవాలన్నాడు. ఎందుకంటే గతం ఎప్పుడు మర్చిపోతాం, మనం పోయాకే మర్చిపోతాం. కానీ నా తమ్ముడు మాత్రం గతాన్ని మరవలేదని ఇవాళ రుజువు చేశాడు. ఎందుకంటే ఈ వరంగల్కి రాగానే సారంగపాణి గారు, శంకర్ గారు మీకు తెలుసు, ఎంతో మహానుభావుడు, ఎంతో మహానుభావుడు. ఆ మహానుభావుల పుట్టిన ప్లేస్ ఇది. తను రాగానే ఆ సారంగపాణి గారు లేకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలని సహాయం చేసి, ఆ సారంగపాణి గారి ఇంటికి వెళ్తుంటే ఒక కూరగాయల దుకాణం ఉంది. ఒక ఆడాన్ని కూరలు పెట్టి నాకు నమ్ముకుంటుంటారు. వాడు చిన్నప్పుడు డ్రామా చేసి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఆమె చాలా మెచ్చుకునేదట, నువ్వు చాలా బాగా చేసి. ఇలాంటి మంచి తమ్ముడు మా ఇండస్ట్రీకి ఇచ్చినందుకు మీ అందరికీ పదాభివందనం తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వాడు డబ్బు సంపాదిస్తాడు, పెద్ద అవుతాడు, గతాన్ని మర్చిపోతాడు. అలాంటి గతాన్ని మర్చిపోకుండా ఇంత చేస్తాడు. చదువు లేని వాడికి చదువు చెప్పిస్తున్నాడు, పుస్తకాలు లేని వాడికి పుస్తకాలు కొనిస్తున్నాడు. నా తమ్ముడు అంత గొప్పవాడు. మీ వారికి మన అందరి తమ్ముడు. అలాంటి తమ్ముడు ఇవాళ ఇంత మంచి సన్మానం జరుగుతుందంటే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఫంక్షన్లకు వెళ్తాం, ఏదో డబ్బు. ఇంత మంచి అవకాశం కల్పించిన శ్రీను గారికి, లింగమూర్తి గారికి, ఎప్పుడు మా కుటుంబం, ఎప్పుడు మా తమ్ముడు, మేమందరం మా సినిమా ఇండస్ట్రీ అంతా రుణపడి ఉంటాం. ఎంతో పేరు తేవాలి మీ వరంగల్కి, మా వరంగల్కి, మన వరంగల్కి పెద్ద పేరు తెచ్చేవాడు శివారెడ్డి. అలాంటి శివారెడ్డి నిజంగా తెలంగాణ బిడ్డ, పులి బిడ్డ. మన దేశంలోనే కాదు, స్టాండింగ్ ఓవేషన్ అంటే అందరూ ముంచుని తప్పుడు కొట్టారు. మన తమ్ముడు శివారెడ్డికి అంత గొప్ప వ్యక్తి
శివారెడ్డి. కానీ ఎదిగిన కొద్ది ఒదిగి ఆఖరిసారి మేకప్ వేసేదాకా నా తమ్ముడు ఒదిగి ఉండాలని మీ అందరి ముందు మా తమ్ముడు ప్రామిస్ చేసి ఎదుగుతూ ఎత్తులు ఇంకా ఉండకూడదు అంతెత్తు ఎదిగిపోవాలని నమ్మిన సాయిబాబాని పాదాలు పెట్టుకుని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. చిన్నబాబు గారు గొంతుకుతో మాట్లాడారు కానీ అది యాక్చువల్గా వచ్చింది మనసులోంచి, తన గుడ్డలోంచి వచ్చిన మాటల్ని మనకి గొంతులోంచి వినిపించింది. మరి శివారెడ్డి గారు ఈ పరంగా వారు శివారెడ్డి గారిని పూలమాలతో సత్కరించుకోబోతున్నారు. आणि बोधा उबिता లేకపోతే ఈ రోజున ఇది చక్కటి సన్మానం అనుకుంటున్నాను. శివారెడ్డి గారు ఎంతటి గొప్పతనమైన ప్రతి క్షణం మా ఇంటి మా ఎదుగుదలని ఆకర్షించి మాకు ఇంకెంతో ఉన్నదని ఆయన ప్లాన్ చేసుకున్నారు. అలాంటి మా గురువర్యులు మాకు కళాకారుగా ఈ కళాకారు శిక్షణ పెట్టిన కానీ అది మాకు ఒక అదృష్టంగా మనగా వచ్చింది. మమ్మల్ని సభకు నమస్కారం. ఆహుతులైన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. శివారెడ్డికి అభినందన, ఆశీర్వచన. ఎలాంటి దానికైనా సమర్థుడు, అన్నిటికీ కూడా ముమ్మూర్తుల చేయదగ్గ మంచి కళ. నేర్చుకున్న తర్వాత 10 మందికి ఉపయోగపడే చేయని వారు ఎవరైనా విద్య నేర్చుకుంటే ఆ విద్య తనకే ఉంచేసుకుంటే చదువు లేని వాడు నిజం. మిమిక్రీని ఆర్ట్గా పెట్టుకొని ఇంతమందికి నవ్వుల్ని పంచుతున్నందుకు ఇతను విద్యాహీనుడు కాదు, విద్యాదాత అంటారు. ఇంతింతై నటువింతై అన్నట్టు శివారెడ్డి యాంకరు, యాక్టరు, సింగరు, డాన్సరు, మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, ఆల్ రౌండర్ స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా విస్తృతంగా పర్యటించి ప్రదర్శనలించి ఎన్నో వేల మైళ్ళు ప్రయాణించి ఎన్నో లక్షల స్మైళ్లను అందించి యాక్టర్గా రేటు తీసుకున్న, డాక్టరేట్ తీసుకోవాలని మనసా వాచ కర్మణ ఇన్ని నవ్వులు పెంచి బతికించినందుకు డాక్టర్ శివారెడ్డి అని పిలవాలని ఆకాంక్ష, నా అభిలాష. కంటి డాక్టర్ శివారెడ్డి ఎంత ప్రాచుర్యం పొందారో ఫంటి డాక్టర్గా మా శివారెడ్డి పేరు ప్రసిద్ధి చెందాలని మా అందరి కోరిక. చివరి మాట మళ్ళీ రిపీట్ చేస్తాను. కంటి డాక్టర్గా శివారెడ్డి గారు చాలా పేరు సంపాదించారు హైదరాబాద్ లో. ఫంటి డాక్టర్గా ఫన్ అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చారు ఫన్ స్టార్ అని. సో ఆ డాక్టర్ గారు శివారెడ్డి గారు కంటి డాక్టర్ గా పేరు సంపాదించుకుంటే ఫన్ అందించేందుకు ఫంటి డాక్టర్ గా డాక్టర్ శివారెడ్డి గారి పిలుపు పిలవాలనే మనసా వాచ కర్మ నేను
మిమిక్రీని 365 రోజులు పంచే వ్యక్తిగా హిందీలో జాతీయ పేరు సంపాదించుకుంటే ఆంధ్రదేశంలో మిమిక్రీ స్టార్గా అంటే హిందీ అన్ని స్టేటస్ గా ఉంటాయి, అన్ని స్టేటస్ సింపుల్ గా ఉంటాయి. ఆంధ్రదేశంలో మిమిక్రీ ఆర్ట్ ని ప్రాణంగా పడం పెట్టి ప్రదర్శనలించి నెంబర్ 1 గా పేరు సంపాదించి 300 రోజులు ప్రదర్శనలించే ఘనత శివారెడ్డికి ఒకటికే దక్కింది. ఇది అతిశయోక్తి కాదు, పొగడ్త కాదు. ఇది వేదిక మీదకి వచ్చారు కాబట్టి మైక్ తీసుకుంటే పులకించిపోయి పొంగిపోయి పరవశించిపోయి మాట్లాడే మాట కాదు. ఇది అనాలిసిస్ చేస్తూ చెప్తున్న మాట. ఆంధ్రదేశంలోనే కాదండి, భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు నాకు తెలుసని శివారెడ్డిని పిలిపించి ప్రోగ్రామ్ చేయించుకుంటారు. అమెరికా మొత్తం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చాలా దేశాలు. ఇందాక మా అన్నగారు చిట్టిబాబు గారు చెప్పినట్టు స్టాండింగ్ ఓవేషన్ నిలబడి కరతాళ ధ్వనులు చేసే అంత సంస్కారం ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తెలుగువారు, తెలుగు తెలియని హిందీ వారు కూడా చూసి శివారెడ్డి చేసే మిమిక్రీకి రెస్పాన్స్ ఇచ్చి చప్పట్లు కొట్టి ఈలలేసి నానా హడావిడి హంగామా నిజంగా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ పిలిపించుకుంటున్నారు. ఇప్పటికి నాకు తెలిసి అమెరికాకి 20-23 సార్లు వెళ్ళి వచ్చాడు. మళ్ళీ మీద అంటున్నాడు 10-15 ప్రదర్శనలు చేయడానికి. ఇది పూర్వజన్మ సుకృతం, తల్లిదండ్రులు పెట్టిన భిక్ష. విద్య ఉండటం కాదు, విద్య 10 మందికి వినిపించే అర్హత అందరికీ రాదు. ఆ అర్హతని పుడికి పుచ్చుకున్న శివారెడ్డికి ఇది జరిగిన సత్కారం, సన్మానం, అభినందన, ఆశీర్వచనం ఏదైనా పేరు పెట్టండి, అన్నిటికీ అర్హుడు శివారెడ్డి. ఒక్కసారి మీరందరూ కూడా చప్పట్లు కొట్టి శివారెడ్డిని మనగానే సన్మానం అనగానే ఇంత సన్మానం ఏంటని మీరు అనుకోవద్దు. ఇంత చిన్న వయసులో ఎంతో పెద్దవాళ్ళు చేయాల్సినంత క్వాలిటీని ప్రజెంట్ చేశాడు కాబట్టి ఈ సన్మానం. నిజం. తర్వాత అన్నిటికీ ఒక్క మాట చెప్తాను. శివారెడ్డిలో నాకు నచ్చిన గుణాలు, మిమిక్రీలో నాకు వచ్చిన ఇవే కాబట్టి నాకు వచ్చినవి 4-5 ఎందుకంటే చెప్పలేని బాధపడుతుంటాం, ఇబ్బంది పడుతుంటాం, రకరకాలుగా ఉంటాం. కానీ శివారెడ్డి నేర్చుకున్న, నేను అతన్ని చూసి నేర్చుకున్న గుణం శాంతం, సాఫ్ట్ గా ఉంటాడు, కూల్ గా ఉంటాడు. ఎంతటి కోపం ఎప్పుడైతే కోపం వస్తే శివారెడ్డి ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది. ఇది శివారెడ్డి లక్షణం. అది ఎంత ఆరోగ్యం తెలుసండి. తన కోపమే తన శత్రువు అని మన చిన్నతనంలో మనం సామెతల పుస్తకంలో రాసి పట్టేసి ఉంటాడు. వీటన్నిటికీ మించి తల్లిదండ్రుల సంస్కారం అతనికి అబ్బింది. వాళ్ళ తల్లిదండ్రుల సంస్కారం కూడా డెఫినెట్ గా ఉంటుంది. శివారెడ్డి మనిషిగా తయారవడానికి స్నేహితులు, మిత్రులు, బంధువులు వీళ్ళే కాదండి, వాళ్ళ కూడా డెఫినెట్ గా ఉన్నాయి. కాబట్టి ప్రవర్తన సరళి, తీరు కూడా సాఫ్ట్ గా ఉంటాయి. ఎంత ఎత్తు ఎదిగినా కూడా మార్పు లేదు. నాకు శివారెడ్డి 15 ఏళ్ళకి తెలుసు. అప్పుడెలా ఉన్నాడు, ఇప్పుడెలా ఉన్నాడు, రేపు కూడా అలానే ఉంటాడు. డెఫినెట్ గా అలానే ఉండాలని మీరు అందరూ ఒకసారి. అలాగే మా శివారెడ్డికి ఒక మంచి అమ్మాయిని, మంచి కుర్రాడు, మంచి లక్షణాలు ఉన్నాయి. ఎదగడానికి అంటే వ్యక్తి ఎదగడానికి కావాల్సిన వినయ విధేయతలు ఉన్నాయి. ఇది నేను మైకు పుచ్చుకొని మాట్లాడుతున్న మాట, అతన్ని నేను పరిశీలించిన తర్వాత చెప్తున్న మాట. ఆ ఫోటో గురించి చెప్పాల్సి వస్తే చూడండి. ఆ ఫోటో ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని మాట ఒకటి విన్నారా? ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని మాట వాస్తవ రూపం
శివారెడ్డి కన్నింగ్ మొత్తం కాదు. లేకపోతే దొంగ బుద్ధితనం లేకపోతే మంచితనం లేకపోవడం చెడు భావాలు లేకపోతే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటే ఫేస్ అలా ఉండదు. ఫేర్ గా ఉండేవాడే అంత నీట్గా ఫోటోలో ఉంటాడు. మనసులో ఏది ఉంటుందో మొహంలో కూడా అదే ఉంటుందని చెప్పడానికి తార్కాణం ఆ బ్యానర్ కట్ ఈ ఫోటో. చేస్తాను. ఓకే కనీక దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారు భగవతి అమ్మవార్ల నాటకాన్ని మనకు అందిస్తున్నారు. ఆ శిష్యుడు ఎల్లప్పుడూ శివరెడ్డి గారికి ఉండాలని వారు ఆశీర్వదిస్తూ శివారెడ్డి మీద ప్రత్యేకమైన అభిమానాన్ని, ప్రేమని, అనురాగాన్ని, ఆప్యాయతని అన్నిటినీ కలగలిపిన మనుషులుగా కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కరెంటు ఇన్సేపు పోతుంటే నిజంగా బాధగా లేదు. మనందరినీ ఎక్కువసేపు కలిపి ఉంచడానికి మాట్లాడి కరెంటు పోతుంది. ఇంతసేపు నేను ఎక్కడ చూడలేదు. ఇంతసేపు కరెంట్ పోతున్నా, ఇంత డిస్టర్బెన్స్ వస్తున్నా ఒక్కళ్ళు కూడా కదలకుండా కూర్చున్నారంటే ఈ నిజంగా లక్కీ పిల్లలు. కొంతమందికి కొన్ని వరాలు ఇస్తారంట. మేము ఆర్టిస్టులమే చాలా మంది ఉన్నాం. తనతో పాటు తన కంటే ముందు వచ్చిన ఆర్టిస్టులు, తన తర్వాత వచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు. బట్ ఇంత షార్ట్ పీరియడ్లో ఎంత పేరు, ఎంత టాలెంటెడ్, అది శివారెడ్డికి ఒక్కడికి ఇచ్చాడు దేవుడు. అది అందరికీ రాదు. సో తనకు జరిగే ప్రతి సన్మానానికి తన అరుగుడే. కొంతమంది డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు, కొంతమందికి సన్మానం చేస్తారు. బట్ ఈజ్ వర్క్ ఫర్ ఎవ్రీ ఫెలిసిటేషన్. ఈజ్ వర్క్. అండ్ వన్ థింగ్, ఒక్క మొక్క కూడా మీద కూడా మాట్లాడారు హనుమంతరావు గారు, చిట్టన్న. బట్ ఫ్యాంటాస్టిక్. ఆయన చెప్పిన దాంట్లో ఒక అక్షరం కూడా అబద్ధం లేదు, అంతా నిజమే. మా మనసు కూడా అంత ఆనందంగా ఉంది. శివారెడ్డికి, మా తమ్ముడు శివారెడ్డికి సన్మానం జరుగుతుంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎక్కడ వెళ్ళినా, షూటింగ్లో ఉన్నా నవ్వుతూ మాట్లాడతాడు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, అన్న చేశారా, అన్న టిఫిన్ చేశారా, అన్న బయలుదేరారా, కారులో ఇబ్బంది ఉందా, ఇంత కేరింగ్ ఉంటుంది. మన ఇంట్లో మన తమ్ముడు, మన పిల్లలు అంత కేరింగ్ చేయకపోవచ్చు. బట్ ఈజ్ వెరీ కేరింగ్, వెరీ కేరింగ్. అందుకే దేవుడు మంచి వాళ్ళకి మంచి పొజిషన్ ఇస్తాడు. మంచి జూనియర్ ఎన్టీఆర్ గానో లేకపోతే మహేష్ బాబు గానో పొజిషన్ నాకు తెలియదు, కానీ చాలా మంచి పొజిషన్ ఉన్న హీరోగా నిలదొరుకోవాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే మేము అభిమానాన్ని పంచుతూ, తన ప్రేమను పంచుతూ, మీరందరూ కలిసి మమ్మల్ని ఎప్పుడు అత్యంతం మీరు మమ్మల్ని చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. శ్రీనివాస్ గారికి అండ్ మీ అందరికి లాట్స్ ఆఫ్ థ్యాంక్స్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నిజంగా చాలా గొప్ప రోజు. ఈరోజు మర్చిపోలేని రోజు. నేను 40 ఏళ్ళుగా మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే. బట్ మీ అందరితో గడుపుతున్న ఈరోజు నేను 20 ఏళ్ళు గుర్తుపెట్టాను. నేను 60 ఏళ్ళ వయసులో కూడా అనుకుంటాను, మా శివారెడ్డికి నా బర్త్డే రోజు సన్మానం వరంగల్లో జరిగింది. చాలా గుర్తుపెట్టుకుంటాను. జనరల్గా మైక్ పొజిషన్ దాటుతూ వస్తున్నప్పుడు లాస్ట్ వాళ్ళ టెన్షన్ పడుతూ ఉంటుంది. మాట్లాడడానికి అందరూ అన్ని మాట్లాడారు, అన్ని వచ్చేసాయి. సార్ అంటే ఒక నక్షత్రం, అందరి మనసులో ఉండే మంచి నక్షత్రం మా శివ. ప్రేమకు, మంచితనానికి మారు ప్రేమ. నిజంగా మీ అందరితో ఇలా పంచుకుంటున్నందుకు ఆనందాన్ని, చాలా ఆనందంగా ఉంది. మీ ప్రోగ్రాంకి వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.
బర్త్డేని మా ఊరు కనుకట అలా ఊరికి పోనీకు అందరి సమక్షంలో మీ బర్త్డే కేక్ కట్ చేస్తున్నారు. ఏప్రిల్ 10 ఈవిడ పుట్టినరోజు, సీనియర్ పెట్టిన లక్ష్మీ ప్రసన్న పుట్టినరోజు. ఇంకో కరెక్ట్ గా 86వ సంవత్సరం 1986 లో ఏప్రిల్ 10 నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇంకా పెద్ద రోజు శైలజ గారు పుట్టినరోజు, అది 10 సంవత్సరాలైంది, నిన్నటికి వచ్చారు. కానీ ఇంత మంచి తయారు చేసిన సారంగపాణి గారు పుట్టినరోజు ఇవాళ, గురువు పుట్టినరోజు. నిజంగా చెప్పాలంటే ఇవాళ మా తమ్ముడికి ఆ గురువు గారు పుట్టినరోజు నాడు జరుగుతుందంటే ఈ ఫంక్షన్ అంతా ఆ గురువు గారికి అంకితం. సారంగపాణి గారితో కలిసి చేశాను కోదాడు, ఒక్కసారి చేశాను. చాలా మంచి మనిషి, చాలా మంచి మనసున్న వ్యక్తి. వీళ్ళందరినీ చూసి నాకు తెలుస్తోంది ఎంత మంచి సర్కిల్. డబ్బు సంపాదించడం కాదండి, ఇలాంటి మిత్రులు సంపాదించడం గ్రేట్. అలాగే సహా మిమిక్రీ కళాకారులు, కామెడీ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేయగలరు. ఆర్టిస్ట్ రామంగుండం రైతు బిడ్డ, తెలంగాణ ప్రజల ముద్దు బిడ్డ. ఆయన ప్రతిభతో పులకించింది మన తెలుగు గడ్డ. ఆయనే వన్ స్టార్ శివారెడ్డి గారు. మీకు అందరికీ తెలుసు, మనలో ఎవరిని కలిగిన మీ అభిమాన స్టార్ ఎవరంటే ఎవరైనా చెప్తాం మెగాస్టార్ అని చెప్తాం. ఆ మెగాస్టార్ దగ్గరికి వెళ్ళి మీ అభిమాన స్టార్ ఎవరంటే నాకు శివారెడ్డి అంటే చాలా అభిమానం. రవీంద్రబాద్ లో ఎందుకంటే మించి ఏ కళాకారుడు కోరుకోడు. అయితే ఇన్నిసార్లు కరెక్ట్ ఉన్నా మీరు అలాగే ఆయన టాలెంట్ చూద్దామని చెప్పేసి టాలెంట్ ఆల్రెడీ చూశారు. ఆయన ఒకసారి చెప్పేసి ఎంతసేపు